అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్‌కి స్వాగతం. అనుకోకుండా నరోత్తం మావయ్య ఇంటి గుమ్మం తొక్కడం చూసిన నాన్నకైతే కోపం ఇటుక భట్టీలా రగిలిపోతోంది. లోపల నుంచి కక్కుతున్న కోపాగ్నిని నాన్న తన అదుపాజ్ఞల్లో పెట్టుకోవడం నాకర్థమైంది. అమ్మకి ఓ వైపు తన అన్నయ్య మీద కోపమున్నా, మరోవైపు తోడబుట్టిన తోడు, రక్త సంబంధం అనే సెంటిమెంటుతో అన్నయ్య తనని నిర్దాక్షిణ్యంగా మోసం చేశాడు అనే అక్కసు లేకుండా తన సానుకూల ప్రవర్తన నాన్నని ఇంకాస్త కోపరుద్రుడవ్వడానికి ఊతమిచ్చినట్లయింది. ఇవాళ తాడో పేడో తేల్చుకోవాల్సిందే. నాన్న అంతర్మథనం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు కూడా నరోత్తం మావయ్య వక్రబుద్ధి మొదట్నుంచి నచ్చదు. అన్ని వినని గుణాలు, పూర్తి స్వార్థపరులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనే. టైము అనుకూలతని బట్టి రంగులు మారే ఊసరవిల్లి. ఆయన కల్మష మనస్తత్వం ఎదుటివారిలో డబ్బు, హోదా, ప్రెస్టేజీలకే విలువిస్తాడు గాని మంచి మానవత్వాలు అని కనీసం కూడా ఖాతరు చెయ్యని మహాపాపిష్టి మనిషి. నరోత్తం మావయ్య వెనకాలే సురోత్తం మావయ్య కూడా వస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి వస్తున్నారని నాకేదో అనుమానంగానే ఉంది. ఏ మతలబు లేనిది నరోత్తం మావయ్య చిన్న పని కూడా చెయ్యడని రూఢి అయ్యింది నాకు. నరోత్తం మావయ్య ముఖం కళ తప్పినట్టు పేలవంగా అదో అపరాధ భావంతో, పశ్చాత్తాపంతో కమిలినట్టుగా ఉంది. సడన్ గా నరోత్తం మావయ్య ప్రహరీ గేటు దగ్గర నిలబడిపోయాడు. సురోత్తం మావయ్య నేరుగా వచ్చి నాన్నకెదురుగా సోఫాలో కూర్చున్నాడు. పెద్దల గొడవల్లో పిల్లలు కల్పించుకోవడం అంత మంచిది కాదు. వాళ్ళు ఏవో అనుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. ఎంత కాదనుకున్నా, కసురుకున్నా రక్త సంబంధాన్నైతే తుడిచిపెట్టలేరు కదా అనుకుని నా బాధ్యతగా ఇద్దరు మావయ్యలకి నమస్కారం పెట్టాను. ప్రతి నమస్కారంతో తనలో ఇసుమంత సంస్కారం కూడా ఉందని నిరూపించుకున్నాడు నరోత్తం మావయ్య. నాన్నకి ఆవేశం వస్తే వెనక ముందు చూసుకునే అలవాటు అస్సలు లేదు. తప్పని అసలు సహించడు. నా లేదు, పరాయి లేదు అనేది నాన్న నిఖార్సైన అభిమతం. చాలా ముక్కుసూటి మనిషి. ఇల్లీగల్ కాంటాక్ట్స్ అస్సలు ఇష్టముండదు. ఏమిటయ్యా, మళ్ళీ మా ఇంటికి వచ్చాడు మీ తమ్ముడు? మళ్ళీ మాకేమైనా మిగిలి ఉన్న పరువు ప్రతిష్టల్ని కాస్త ఊడ్చి పారేద్దామని వచ్చాడా? అలాగైతే అట్నుంచి అటే వెళ్ళిపోతే సంతోషం. గాద్గదికంగా వస్తున్నాయి నాన్న నోటి నుండి మాటలు. అమ్మ కల్పించుకుని అప్పుడు తప్పుడు చేసి ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు. మిమ్మల్ని క్షమాపణ కోరుకోవడానికి వచ్చాడు నిదానంగా అన్నాడు సురోత్తం మావయ్య. క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ఇజ్జత్ మళ్ళీ వస్తుందా? కాదనుకుంటే కడ తక్కువ. మాకిప్పుడు ఎవ్వరి క్షమాపణలు, ప్రేమ నాటకాలు అక్కర్లేదు. నాన్న కంఠం మరీ కర్ణ కఠోరంగా మారింది. మేనరికమని నా అన్న కూతుర్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలని, నా పెద్ద కొడుక్కి ఆయన కూతుర్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలని, నా పెద్ద కొడుక్కి ఆయన కూతురితో నిశ్చితార్థమై పెళ్లి కూడా దగ్గర పడుతున్న సమయంలో పెళ్లి క్యాన్సిల్ చేసి మాకంటే గొప్ప సంబంధాన్ని చూసుకుని మాట మాత్రం కూడా చెప్పకుండా తన కూతురికి వేరే పెళ్లి చేసుకున్నాడు. పిల్లల భవిష్యత్తును గురించి తల్లిదండ్రుల కన్నా గొప్పగా ఆలోచించేవారు ఎవరుంటారు? ఆయన ఇష్టం. బలవంతం చేయడం కూడా అంత మంచిది కాదు అనుకుని మేము సద్దుమణిగాం. మంచేదో చెడేదో నరోత్తం అన్నయ్యకి తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదనుకుంటా. నీకంతగా నా కొడుక్కి పిల్లనివ్వాలనే ఉద్దేశం లేకపోయింటే ఆ విషయం ముందే చెప్పుంటే నిశ్చితార్థం దాకా వెళ్ళి పరువు తీసుకునే వాళ్ళమే కాదు. ఎంతిస్తాం అంతిస్తాం అంటూ కట్న కానుకల చిట్ట మీరే నిర్ధారించుకుని పెళ్లి డేట్లు అవి ఫిక్స్ చేసి అంతా అయ్యాక అసలుకే ఎసరు పెట్టారు. కారణం అడిగితే ఊళ్ళో ఇల్లు లేదు, శివార్లో పొలం లేదు, పిల్లాడికి సరైన ఉద్యోగం లేని ఇంటికి ఇవ్వాలని బొంకారు. మాకలాంటి లోటుపాట్లున్నాయని ముందే తెలిసి కూడా అనవసరంగా మమ్మల్ని కెలికారు. ఆ స్థానంలో ఒక ఆడపిల్ల ఉండి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించారా? నా కొడుకు మనసుకి తీవ్ర మనస్తాపం కలిగించారు. డబ్బుతో డబ్బు గల వారి పంచకి నీ కూతురు చేరుండొచ్చు గాని నా కొడుకులాంటి మహోన్నత వ్యక్తి మాత్రం మీకు అస్సలు దొరకడు. 2 పసి మనసులు విడదీసిన పాపం ఊరికెనే పోదు. విధిరాతని ఎవ్వరూ తప్పించలేరు అనే వాస్తవం తెలిసి మీ భ్రమ నుండి బయటపడి మా మానాన మేము గతంలోకి 3 ఏళ్లు మష్కిస్తూ తోసిపుచ్చి బ్రతుకుతున్నాం. ఇప్పుడు మాకంటూ సొంత ఇల్లు, భూమి, ఆ కొడుక్కి హైదరాబాదులో మంచి పేరున్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చాయి. వెక్కిరించిన వాళ్ళకి అవకాశమే లేకుండా
ఆ దేవుని దయ వల్ల ఎదిగాం. మా పిల్లాడికి పిల్లలు కరువుబోలేదు. వాడికి ఏ అమ్మాయితో రాసి పెట్టుంటే ఆ అమ్మాయి కోరి మరీ ఒళ్ళో వాలుతుంది. ఇప్పుడు మాకు ఎవరి దయాదాక్షిణ్యాలు, కరుణ, జాలులు అవసరం లేదు. ఈ చెల్లెలి మీద ఆ మాత్రం మమకారంతోనైనా 2 ఏళ్ల తర్వాతనైనా గుర్తు పెట్టుకుని మరీ వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అమ్మ దెప్పి పొడుపు మాటలకి సురోత్తం మావయ్య సర్ది చెప్ప చూస్తున్నాడు. మనము అనుకుంటాం. అంత మాత్రాన శాశ్వతంగా విడిపోలేం కదా. కాస్త పట్టు విడుపు ఉండాలి. క్షమాగుణం మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది తెలుసా అంటూ సురోత్తం మావయ్య మాటలు ఆ సందర్భాన అతికినట్టు అనిపించలేదు. నరోత్తం మావయ్యలో మంచి మార్పు అనేది మిథ్య. ప్రహరీ గేటు కడి గబగబా వస్తూనే అమ్మా నాన్నల కాళ్ల మీద పడి నన్ను క్షమించండి అన్నాడు విషన్న వదనంతో. ఆ చర్యకి నాకైతే శోషొచ్చినంత పనయింది. ఎందుకంటే జిరాఫీ మెడల దర్పం నిటారు చేసి ఎవరి ముందు తల వంచని గర్విష్టి. ఇలా కాళ్ల బేరం అడ్డం వెనుక పశ్చాత్తాపం, అపరాధ భావం కనిపించడమే లేదు. ఏదో రహస్యం ఉంది అనే ధీమాకొచ్చేశాను. ఆ చర్యకి అమ్మ అయితే పూర్ సెంటిమెంట్ ఫెలో అని నిరూపించుకుంది. క్షణాల్లో కన్నీళ్ల పర్యంతమైంది. నాన్న బడబాగ్ని మీద కూడా నీరు జల్లినట్లయింది. ఎంతటి కఠినాత్ములైనా సెంటిమెంటుకి కరిగిపోవలసింది అనే తర్కం బోధపడింది ఆ క్షణంలో. పెద్ద మావయ్య పక్కన తలంచు కూర్చున్నాడు నరోత్తం మావయ్య. తల వంచలేదెప్పుడు, వంచబోము ఇంకెప్పుడు అన్న పాట లీలగా రేడియోలో టెలికాస్ట్ అవుతోంది. ఆశ్చర్యంగా పెద్ద మావయ్యని ప్రేమ్కిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసిన నరోత్తం క్షమార్హుడు కాదనే విషయం తెలిసినా ఆడపిల్లలు గలవాడు అనే జాలి నన్ను మీదాకా రప్పించింది. అప్పట్లో దెయ్యం పట్టిన వాడిలా దూరం సంబంధం వద్దురా వద్దురా అని ఎంత పోరు పెట్టినా వినకుండా ముంబైకిచ్చాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అంత దూరం వెళ్ళలేక, వాళ్ళు రాలేక చేసుకున్నంత అనుభవిస్తున్నాడు. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు. నిన్ను కాదని వాడేం ఉద్ధరించింది లేదు. గొప్ప ఇంటికి ఇచ్చుండొచ్చు, కానీ కూతుర్ని చూడాలి అనుకున్నప్పుడల్లా చూసే అవకాశం లేదు. ఎంతుండి దేనికి? మనం అవే పగలు ప్రతీకారాలను పెంచుకుంటే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. అందుకని అంతా మరిచి కొత్తగా బంధం కలుపుకుందామని సురోత్తం మావయ్య చివరిలో కొత్తగా బంధం అనే మాట నాలో అలజడి లేపింది. కారణం లేకుండా నరోత్తం మావయ్య ఏ పని చేయడని మనిపించాడని అనిపించింది. చూద్దాం ఏ రాయబారం తెచ్చారో అనుకుని నిలుచుని నిశ్శబ్దంగా చూస్తున్నాను. ప్రేమ్ నీ చేత్తో కాసిన్ని చల్లని మంచినీళ్లు తాగించు పురమాయించాడు సురోత్తం మావయ్య. నేను వెళ్లి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ వాటర్ బాటిల్ 2 గ్లాసులు తెచ్చి వారికిచ్చాను. అమ్మ టీ తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది. టీలు ముగించాక అక్కడ 5 నిమిషాలు మౌనం ఆవహించింది. ఆ మౌనాన్ని పాలదోలుతూ సురోత్తం మావయ్య, శాంత నువ్విలా బావగారి పక్కన కూర్చో అన్నాడు. అమ్మ నాన్న పక్కన ఆసీనురాలయ్యింది. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటున్న పెద్ద మామయ్య వంక మా ముగ్గురి వదనాలు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. అడగండి అన్నయ్యా, అమ్మ నెమ్మదిగానే చెప్పింది. నరోత్తం చిన్న కూతురు సాక్షిని ప్రేమ్కిద్దామనే వచ్చాం అన్న మాట మా ముగ్గురి గుండెల్లో బాంబు విస్ఫోటనం రేపింది. మళ్ళీ ఏదో అపశృతి విన్నామా? మా చెవులు కర్ణ కఠోరంగా మారాయి. కళా నిజమా అనే సందిగ్ధంలో పడ్డాం. పెద్దమ్మాయి విషయానికి కూడా నేనిలాగే మాట్లాడనిచ్చాను. దురదృష్టం కొద్దీ ఆ సంబంధం క్యాన్సిల్ అయ్యింది. నరోత్తం తన వంకర బుద్ధి చూపించాలని చూస్తే నేనస్సలు ఊరుకోను. సాక్షిని ప్రేమ్కిచ్చి పెళ్లి చేసే పూచి అంతా నాదే. ఆడపిల్లలు గలవాడు, వాడి బాధని అర్థం చేసుకుని ఏలుకోండి. అర్థింపుగా వస్తున్న పెద్ద మామయ్య మాటలు విన్న అమ్మా నాన్నలు గుమ్మనంగా మారిపోయారు. నాకైతే సినిమా కథలా అనిపిస్తోంది. శాంత, నన్ను క్షమించి ఈ సంబంధం ఖాయం చేసుకో. తప్పు అప్పుడు చేశాను, ఇప్పుడు అలా చెయ్యను. మనుషులు బంధాల విలువ తెలుసుకున్నాను. కాదని మాత్రం అనకండి. నా మొహం కాకపోయినా నా కూతురి మొహం చూసైనా ఒప్పుకోండి. అప్పో సొప్పో చేసి ఈ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరినట్టవుతుంది. అమ్మా నాన్నల చేతుల్ని పట్టుకుని కన్నీళ్లతో అభిషేకం చేశాడు నరోత్తం మావయ్య. సంబంధాలు కలుపుకోవడం జాలి కరుణతోనైనా? ప్రేమానురాగాలు అక్కర్లేదా? అందితే జుట్టు లేదంటే కళ్ళు. ఇది మావయ్య ధోరణి. అమ్మా నాన్నలిద్దరూ ఆ చర్యకి 50%
అంగీకార యోగ్యులు అయినట్లు అనిపించింది. బాబు, ఎంత కాదన్నా అల్లుడైనా కొడుకు అయినా నువ్వే. నన్ను క్షమించి సాక్షిని ఏలుకో. ఈసారి తప్పు చేస్తే పెద్దవాడిని అనే కనికరం లేకుండా చెప్పిచ్చి కొట్టు. నరోత్తం మావయ్య మాటలకి ఏం సమాధానం చెప్పాలో తోచని స్థితిలో పడ్డాను. అమ్మ సరేనంది. నాన్న కూడా మౌనంగా అంగీకారం తెలిపాడు. పెద్దలు కలిసి పిల్లల మనస్తత్వాలు, వారి అభిరుచులతో ఆంతర్యం లేకుండా వారికి వారు నిర్ణయాలు తీసుకోవడం నాకు చాలా ఎబ్బెట్టుగానే అనిపించింది. అయినా పెద్దవారి మాటకి విలువనివ్వాలనే సంస్కారం నన్ను నోరు మెదపనీయలేదు. తప్పు చేసిన వారిని క్షమించడం వెనక కొండంత మానవత్వం దాగి ఉంది అనే నిజం స్పష్టమైంది కూడా. వ్యక్తిగతంగా నేను, నా మనసు గతంలో అది చితికిపోయి నన్ను వేధించిన తీరు నన్ను అతలాకుతలం చేయసాగింది. 2 ఏళ్ల క్రితం నరోత్తం మావయ్య పెద్ద కూతురు సాధికతో నిశ్చితార్థమయ్యాక ఆమె మీద నాకు ఎనలేని ప్రేమ కలిగింది. ఆ ముగ్ధ మనోహర రూపం, అరముడుపు కన్నులు, విశాలమైన శ్వేత మనసు కలిగిన సుగుణాల రాశి సాధిక. సాధిక మీద నాకు అంతులోని ప్రేమని కురిపించాయి. అరేంజ్డ్ విత్ లవ్ తరహాలో మా మధ్య చిన్న చిన్న ప్రేమ కవితలు, ఫ్లయింగ్ కిస్లు, చిన్న గిఫ్ట్లు, గంటల తరబడి ఫోనుల్లో కబుర్లు, స్వీట్ ఎస్ఎంఎస్లు. అదో వింత. అందానికే అందమైన ప్రేమ ప్రపంచంలో తను నేను ప్రేమ పక్షులై చెప్పుకున్న బాసలు, అల్లుకున్న ఊసులు ఒక్కట ఎన్నెన్ని. అవధులు చెరగని మా ప్రేమని అర్థం చేసుకోకుండా మావయ్య ప్రతి నాయకుడై మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా విడదీసి సాధికకి బలవంతాన వేరే పెళ్లి చేశాడు. మావయ్య మా ఇద్దరిని విడదీసిన గాయం 2 ఏళ్లు కాదు, జీవిత కాలానికి సరిపోయింది. సాధికని మరువలేక ఎంతో కృంగి చీకట్లో మగ్గిపోయాను. ఆ దురావస్థలో ఉద్యోగం దొరికి ఆ బిజీలో పడికి సాధికని మెల్లిమెల్లిగా మర్చిపోవడం ప్రారంభించాను. ఈ గ్యాప్లో సాధిక చెల్లెలు సాక్షితో మళ్ళీ నాకు పెళ్ళంటే అంతా విచిత్రంగా ఉంది. అక్కని ప్రేమించి చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకోవాలి అనే ప్రశ్న పరిపరి విధాల నన్ను కలవరపెట్టినా సరే రాజీ పడక తప్పదు అనుకున్నాను. జీవితంలో ఎంతెంతటి దుర్పరిణామాలు ఎదురవుతాయో అనుభవంలోకొచ్చాక గాని తెలియట్లేదు. అడుగడుగునా మన మనఃసాక్షిని చంపుకుని దగా పడటం మామూలే అనిపిస్తోంది. స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వక తప్పదు. విధి విధించే శాసనాలకి తల వంచక తప్పదు. పెళ్లి 4 రోజుల్లోనే ఉంది. ఇల్లంతా సందడి. ఇంట్లో మొదటి శుభకార్యం కదా. అమ్మా నాన్నల మహాదానందం చూసి నాకు ఆనందం వేసింది. గతాన్ని తలుచుకుని బాధపడే కన్నా వర్తమానంలోని శుభ ఘడియలకి ఆనందపడుతూ సాగిపోవడమే మంచిది అనిపిస్తోంది ఇప్పుడు. సెల్లు అదే పనిగా రింగ్ అవుతూ ఉంటే చూశాను. నన్ను సాక్షిని ఊరు చివర జామ తోటలోకొచ్చి కలవమని అర్జెంట్ అనిపింది. నేను అందరినీ తప్పించుకుని జామ తోటకెళ్ళాను. అది వాళ్ల తోటే. జామ చెట్లన్నీ పచ్చని ఆకులు, తెల్లని పువ్వులతో రమ్యంగా ఉంది ఆ వాతావరణం. నేలంతా కప్పబడిన ఎండుటాకుల్లో ఒక చెట్టుకి ఆనుకుని పట్టు పరికిణీలో పసిడి అందాల సుమనోహరి సాక్షి నిలుచుని నా వంక తీక్షణంగా చూస్తోంది. ఆమె చూపుల్లోని నిజాయితీ, సుస్పష్టత నన్ను ఆకట్టుకుంది. బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది క్యాజువల్గా. చెప్పు సాక్షి అన్నాను నాలో బెరుకు వదిలేస్తూ. అక్కని నువ్వెంతగా ప్రేమించావో నాకు బాగా తెలుసు. నాన్న క్రూరత్వం ముందు మీ ప్రేమ కాదు, అక్క జీవితం కూడా బలయింది. ఇప్పుడు మన పెళ్లికి కూడా రాలేదట. అదేంటి అని అడిగితే త్వరలో యుఎస్ షిఫ్ట్ అయ్యే యోచనలో ఉన్నారట. పెళ్లి సీడీ తీసి పంపమని బావ చెప్పాడు. అక్కకి రావాలని ఎంత ఉన్నా తను అంత దూరం నుండి ఒంటరిగా రాలేని స్థితి. ఇప్పుడు మళ్ళీ నేను మీతో పెళ్లికి సిద్ధమయ్యే ముందు ఒక నిప్పులాంటి నిజం చెప్పాలని నిన్ను ఇక్కడికి రప్పించాను. నీతో నిజం దాచి నీ ఉన్నతమైన వ్యక్తిత్వం మీద దెబ్బతీయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాన్న నీతో దాచిన ఒక చేదు నిజాన్ని నీతో ఓపెన్గా చెప్పాలి బావా. కాస్త కటవుగా అనిపించాయి ఆమె మాటలు. నిజం దాచి నేను మోసం చేశాను అనే బాధతో నేను ఆనందంగా ఉండలేను. బళ్ళుమంది ఆమె మనసు. నిర్వేదం మాటేమో ప్రశ్నోవదనంగా మారింది నా మోము. నేనింతవరకు పుష్పవతి నవ్వలేదు. ఖరాఖండిగా అన్న ఆ మాటలు నా గుండెను రెండుగా చీల్చాయి. నాలాంటిది సంపూర్ణ స్త్రీగా నీకు వారసుల్ని కనివ్వలేదు. నిన్ను మా నాన్న మోసం చేసినందుకు ఆ పాపం మా నాన్నని కాకుండా ఆయన బిడ్డనైనందుకు నన్ను అంటుకుంటుంది.
కన్నీటి ధారలు ఆమె ఎదను నాంచేశాయి. నేను స్థాణువునైపోయాను. ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక గిర్రున తిరుగుతోంది. కాసేపటి దాకా అలాగే ఉండిపోయాను. సాక్షి తన ఏడుపు ఆపనేలేదు. మనిషికి లోపాలు సహజం. ఆ లోపాలు ఒప్పుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. సాక్షి అందుకు మినహాయింపు. తన లోపాన్ని ఓపెన్ హార్ట్‌గా చెప్పింది. మానసిక లోపాలుండడం కన్నా శారీరక లోపాలు ఉండడమే మంచిది. కాబోయే భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ఉండటం కూడా ఆ బంధం దృఢత్వానికి సపోర్ట్ అవుతుంది. సాక్షి నిజం చెప్పి తన వ్యక్తిత్వంలో ఉన్నతురాలు అని నిరూపించింది. కానీ నరోత్తం మావయ్య జీవితంలో కూడా మారడు అనిపిస్తోంది. బయటి వారికిస్తే వదిలేస్తారు. చెల్లెలు కొడుక్కిస్తే ఎలాగోలా సర్దుకుంటాడు అనే ధీమాతో నరోత్తం మావయ్య పథకం ప్రకారం వచ్చాడని తెలిసాక ఆయన బెంకం మీద నాకు పరమ రోత కలుగుతోంది. ఆయనతో నాకు అవసరం లేదు అనుకుని సాక్షిని ఏలుకోవడానికి నా మనసు అంగీకారం తెలిపింది. సాధారణంగా ఆమెని నా జీవితంలోకి ఆహ్వానించాను. హైదరాబాదులో నాకు తెలిసిన ఎక్స్పర్ట్ గైనకాలజిస్టుని కలిసి సాక్షి సమస్య చెప్పాము. కోట్లల్లో ఏ ఒక్కరికో ఇలాంటి లోపాలుంటాయి. కౌన్సిలింగ్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తానని డాక్టర్ భరోసానివ్వడంతో సాక్షిలో ఒక నమ్మకాన్ని నిలుపుకున్నంత భరోసాతో పొంగిపోయింది. ఆ తర్వాత ప్రేమకు సాక్షిగా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. క్రౌంచ పక్షుల జంటలా అనిపించింది వారి జంట. అర్థం చేసుకుని సర్దుకు సాగిపోయే సాక్షి సాన్నిహిత్యాన అతని జీవితం చాలా ఆనందంగా సాగిపోతోంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.